నమస్తే, నేను మారుతీరామ్. ఎంఆర్జీ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన. వరద ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన కేసీఆర్. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్. బోనాల పండుగకు చాలా గొప్ప చరిత్ర ఉందన్న తమిళసై సౌందర్యరాజన్. సమీకృత వ్యవసాయమే రైతులకు లాభసాటిగా ఉంటుంది, వెల్లడించిన మంత్రి జగదీష్ రెడ్డి. కుత్బుల్లాపూర్ మైసమ్మ గూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఎంసెట్ పరీక్ష. అన్ని వసతులు ఏర్పాటు చేసిన కళాశాల నిర్వాహకులు. రాజధాని కోసం మందడం శిబిరం వద్ద దీక్ష చేస్తున్న అమరావతి రైతులు ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చిన మాజీ సీఎం చంద్రబాబు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగింది. భద్రాచలంలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం కేసీఆర్ ఏటూరు నాగారం వెళ్లారు. భద్రాచలం నుంచి ఏటూరు నాగారం వరకు కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి విపత్తుతో జలమయమై ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిని పరిశీలించారు. నదికి ఇరువైపులా వరదల్లో చిక్కుకున్న గ్రామాల్లో వరద పరిస్థితిని పరిశీలిస్తూ సీఎం హెలికాప్టర్లో ఏటూరు నాగారం చేరుకున్నారు. అనంతరం కరకట్ట వద్ద ఏర్పాటు చేసిన ముంపు బాధితుల పునరావాస కేంద్రానికి వెళ్లి ముంపు బాధితులను సీఎం పరామర్శించారు. అక్కడే అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ లో మారుమూల ప్రాంతాల్లో వరదల పరిస్థితిని ముఖ్యమంత్రి పరిశీలించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. తెలంగాణ ప్రజలు దేవతలందరినీ చక్కగా పూజిస్తారని తెలిపారు. బోనాల పండుగకు చాలా గొప్ప చరిత్ర ఉందన్నారు. అమ్మవారి ఆశీర్వాదాలు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నానన్నారు. కరోనా మహమ్మారి పట్ల ఇంకా అప్రమత్తంగా ఉండాలని, వ్యాక్సిన్, బూస్టర్ డోస్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. నిర్వహించడానికి ఒక్క
ప్రత్యేక అందరికీ నమస్కారం. ఈ తెలంగాణ అందరికీ నమస్కారం. మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని దేవతలు పూజలు చక్కగా చేస్తారు. ఆషాఢ మరియు శ్రవణ మాసంలో వచ్చి బోనాలు పండుగ నిర్వహించిన వారికి అభినందనలు. బోనాలు పండుగ వెనుక ఎంతో చరిత్ర ఉన్నది. ఆషాఢ మరియు శ్రవణ మాసంలో బోనాలు పండుగ సమయంలో సికింద్రాబాద్, ఉజ్జయిని మహాకాళి దేవాలయానికి ఎక్కువగా భక్తులు వస్తారు. ఈ సంవత్సరం ఈ బోనాలు పండుగను నిర్వహించడానికి ఒక ప్రత్యేక సందర్భం ఉంది. అది 2022 సంవత్సరంలో మునుపటి మహమ్మారి కోవిడ్-19 చాలా వరకు అరికట్టబడింది మరియు ప్రజలందరూ వారి సాధారణ జీవితానికి తిరిగి వచ్చారు. ఏప్రిల్ 2022 నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు నిర్భయంగా దేవాలయాలకు వస్తారు. అతన్కుల్లాని అమ్మవారి దయ వల్ల తొలగినాయి. మనందరికీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆశీర్వాదాలు దీవెనలు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి బోనాలు శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ బోనాలు. సమీకృత వ్యవసాయమే రైతులకు లాభసాటిగా ఉంటుందని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని సదాశివరెడ్డి ఫంక్షన్ హాల్లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధ్యక్షతన వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు జరిగింది. ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రైతులు వరి కాకుండా ఇతర సమీకృత లాభదాయక పంటలు పండించాలని సూచించారు. దాన్ని సరిగ్గా మార్కెటింగ్ చేసుకోవడం ఎలాగో అది తగినది చూసి రైతులు నేర్చుకోవాలి. రెడ్డి గారు ఎప్పుడు చెప్పే మాట చెప్పడమే కాదు, చేతుల్లో తాను ముందుండాలని, తన వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా గొప్ప మార్పును సాగు చేశారు. ఈరోజు సూర్యాపేటలో వ్యవసాయ రంగం పైన అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.
దీంట్లో ప్రధానంగా వ్యవసాయ రంగంలో వస్తున్న సవాళ్లపైన, వ్యవసాయం పైన ఖర్చు తగ్గించి రైతుకు ఆదాయాన్ని పెంచేది ఎట్లా సాధ్యమవుతుందనే విషయాల్ని ప్రధానంగా చర్చ చేయడం జరిగింది. రైతు తప్పకుండా భూమి మీదనే ఆధారపడి బ్రతకాలి కాబట్టి రైతు తప్పకుండా తన ఎకరం పెట్టే ఖర్చు, దానిపైన వస్తున్న ఆదాయం ఎంతో లెక్క చూసుకొని వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గారు, ముఖ్యమంత్రి గారు రైతులకు కావలసిన అన్ని ఇన్పుట్స్ ఇస్తున్నారు. ఒకవైపు 24 గంటల ఉచిత విద్యుత్తు, మరొక వైపు ప్రాజెక్టుల ద్వారా నీరు, ఇంకొక వైపు పెట్టుబడి మద్దతుగా రైతు బంధు, ఇటువంటి అన్నీ కూడా ఇస్తూ రైతు ఆదాయం పెరగాలి. ఎకరానికి ₹1,00,000 పైన అయినా ఆదాయం తీస్తేనే రైతు క్షేమంగా ఉంటాడు అని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో కేవలం వరి వేయడం ద్వారా రైతు ఆదాయం తగ్గుతుంది. వాస్తవానికి వరిపైన పెట్టే ఖర్చు, దానిపైన వస్తున్న ఆదాయం చూసినప్పుడు అది చాలా తక్కువగా ఉంటుంది. అట్లా కాకుండా భూమిలో ఒకే ఎకరం భూమిలో ఒకేసారి 4-5 రకాల పంటలను ఎట్లా పండించవచ్చు, అదేవిధంగా భూమిని ఆధారంగా చేసుకొని చేసే ఇతర ఉత్పత్తులు, డైరీ కావచ్చు, గొర్రెలు కావచ్చు, కోళ్ళు కావచ్చు, నాటుకోళ్ళు కావచ్చు, అదేవిధంగా స్టేర్ ఫార్మింగ్ అంటే ఒకే చోట భూమిని ఎక్కువగా వినియోగించుకునే పద్ధతుల్లో కింద కోళ్ళు, పైన మేకలు, గొర్రెలు చాదే పద్ధతి, వీటన్నిటిలో కూడా ఇంకా నూతన రకమైన పంటలను తీసే విధానం, ఇంకా పోక చెక్కలు, అలాగే కుత్బుల్లాపూర్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఎంసెట్ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఓ గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం లోపలకు అనుమతించారు. రాజధాని కోసం మందడం శిబిరం వద్ద దీక్ష చేస్తున్న అమరావతి రైతులను టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని ఎక్కడికి వెళ్లదని, ధైర్యంగా ఉండాలని రైతులకు భరోసా ఇచ్చారు. చంద్రబాబుకు ఆకుపచ్చ కండువా కప్పిన రైతులు జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. Lale
వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పడంతో అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. బాసర IIITలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి అధ్యాపక సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. మరోవైపు తమ సమస్యలను పరిష్కరించాలంటూ విద్యార్థులు బాసర IIIT ముందు నిరసన వ్యక్తం చేశారు. జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం 11 విశ్వవిద్యాలయాల్లో పనిచేసినటువంటి ఉద్యోగులందరినీ ఒక్కటే పెన్ను సంతకంతో రెగ్యులరైజ్ చేస్తా అని వరంగల్ పర్యటనలో సీఎం కేసీఆర్ గారు ఈరోజు చెప్పడం జరిగింది మా యొక్క అధ్యాపక బృందంతో. దాన్ని పురస్కరించుకొని అందరూ ఉద్యోగులు ఆర్జీకేట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ మిత్రులు అందరము సంతోషంగా ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. సీఎం కేసీఆర్ థ్యాంక్ యూ, మా అందరి యొక్క సేవల్ని ఈరోజు మీరు గుర్తించి అందరినీ రెగ్యులరైజ్ చేస్తా అన్నందుకు జేఎల్ డిఎల్ వాళ్ళతో పాటు యూనివర్సిటీలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగ మిత్రులను అందరినీ రెగ్యులరైజ్ చేసినందుకు సీఎం కేసీఆర్కు ఆర్జీకేటీ బాసర ఉద్యోగ సంఘం తరఫున థ్యాంక్ యూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సాంకేతిక విశ్వవిద్యాలయం బాసర అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో నేడు కేసీఆర్ గారికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించాము. వరంగల్ పర్యటనలో భాగంగా 11 విశ్వవిద్యాలయాల్లో పనిచేసినటువంటి అధ్యాపకులందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి తెలపడం పట్ల మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం, హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము. అయితే ఈ సందర్భంలో మా స్టేట్ బాడీ సంఘం సభ్యులు కలిసినప్పుడు విశ్వవిద్యాలయంలో పనిచేసినటువంటి అధ్యాపకుల వివరాలను తెలుసుకొని పక్కనే ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారికి సోమేష్ కుమార్ గారికి ఈ యొక్క పత్రాన్ని ఎండార్ చేస్తూ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇంకొక వారంలోనే ఈ శుభవార్త వింటారనేటువంటి విషయాన్ని చెబుతూనే కాంట్రాక్ట్ అనేటువంటి పదమే లేకుండా మరి చేస్తామని చెప్పేసి కూడా ఆ సందర్భంలో చెప్పారు. వారికి మా అధ్యాపకులందరి తరఫున 11 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకుల తరఫున ప్రత్యేక. కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం మెనూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 4 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఆటో రాంగ్ రూట్లో రావడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చాలా రోజుల తర్వాత ఇన్ఫ్లో వస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదల ప్రభావంతో నీటి మట్టం అంతకంతకు పెరుగుతూ వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 531.80 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 171.6 టీఎంసీలుగా కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి ఇన్ఫ్లో 27,389 క్యూసెక్కులు వస్తోంది.
నిజామాబాద్ జిల్లా కిసాన్ నగర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రోడ్డుపై ఆగి ఉన్న లారీని కంటైనర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వ్యక్తిని నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నెదర్లాండ్ హర్యానాకు చెందిన లారీ ఒకటి బ్రేక్ డౌన్ కావటం వలన రోడ్డు నడి మధ్యలో ఆపటం వలన చీకట్లో ఎటువంటి అతను ప్రికాషన్స్ తీసుకోకుండా ఎటువంటి సింబల్స్ కానీ మన కోన్స్ కానీ పెట్టకుండా అతను టైర్ ఎక్స్చేంజ్ చేస్తున్న క్రమంలో వెనక నుంచి ఒక నాగాలాండ్ లారీ వచ్చి వాళ్ళని బలంగా గుద్దడం వలన నాగాలాండ్ లారీలో ఉన్న డ్రైవర్ చనిపోవడం జరిగింది. క్లీనర్కు గాయాలైనవి. అదేవిధంగా ఆపి ఉన్న హర్యానా లారీ యొక్క క్లీనరు టైర్ చేంజ్ చేస్తుండడం వల్ల అతని నుంచి కూడా ఆ టైర్ ఎక్కి అతను కూడా చనిపోవడం జరిగింది. అతనికి ఈ హర్యానా లారీ యొక్క డ్రైవరు నిర్లక్ష్యం వలన ఇప్పుడు ఇద్దరు మనుషులు చనిపోవడం జరిగింది. ఒక అతను గాయాల పాలైనాడు. దీని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఈ వెహికల్స్ ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ షిఫ్ట్ చేస్తున్నాం. ఉమెన్స్ హాస్టల్ను లీజుకి ఇస్తానని చెప్పి ఒకరికి తెలియకుండా మరొకరికి మొత్తం 5 మందిని మోసం చేసిన మధురానగర్ శంషాబాద్ కు చెందిన మనగల పద్మావతి రెడ్డిపై మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కి బాధితులు ఫిర్యాదు చేశారు. 2021లో సికింద్రాబాద్ కు చెందిన సాగర్ అనే యువకుడికి పద్మావతి రెడ్డి ఇంటిపై ఖాళీగా ఉన్న దీక్షిత ఉమెన్స్ హాస్టల్ నడుపుకోమని లీజుకిచ్చింది. నెల తర్వాత అదే హాస్టల్ ని తొండుపల్లికి చెందిన కల్పలతకు లీజుకిచ్చింది. అదే నెలలో స్వప్న అనే మహిళల వద్ద 1 లక్ష రూపాయలు తీసుకుని లీజ్ అగ్రిమెంట్ చేసింది. ఆ హాస్టల్లో పనికి కుదుర్చుకున్న రమాదేవి అనే పని మనిషికి డబ్బులు ఇవ్వకపోగా తాను చేసిన పనికి జీతం అడిగినందుకు ఆమెపై దొంగతనం కేసు అంటగట్టి చిత్రహింసలకు గురి చేసింది. బాధితులను బెదిరిస్తూ ఉండడంతో బాధితులు మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. అసలు కాల్ చేసి వెళ్ళిపోవాలని చెప్పి నన్ను బెదిరించింది. బెదిరిస్తే నేను ఎందుకు వెళ్ళిపోతాను, నేను 5,40,000 రూపాయలు పెట్టినాను కదా, అవి ఇస్తే నేను వెళ్ళిపోతానంటే లేదు నువ్వు వెళ్ళిపోవాలి, లేదు అంటే నీ మీద నేను 8 తులాల బంగారం పోయింది, 5 లక్షల క్యాష్ పోయిందని చెప్పి నీ మీద కేసు పెడతా అని చెప్పి నన్ను బెదిరిస్తూ ఉంది. బెదిరిస్తూ ఉంటే నేను నెల రోజులు ఆగిన 2 నెలలు ఆగిన తర్వాత నేను తర్వాత పోయి మళ్ళీ అడుగుతా కూడా మళ్ళీ సేమ్ అలానే బెదిరిస్తూ ఉంది. తర్వాత నేను మళ్ళీ అడిగితే కూడా నేను బెదిరిస్తూనే ఉంటే నువ్వు మళ్ళీ వచ్చినావంటే నేను మా వాళ్ళు టీఆర్ఎస్కు పార్టీకి సంబంధించిన మా కోడలు గారు సుష్మిత రెడ్డి అనే ఆమె ఉంటుంది, మా కోడలు, నేను ఆమె కానీ మా మరదలు కానీ ఉంటారు, నువ్వు ఎవరికి చెప్పుకున్నా కూడా శంషాబాద్లో ఎవరు నన్ను ఏం చేయలేరు, నీ పైన నేను కేసులు పెట్టిస్తాను అని చెప్పి నన్ను భయబందులకు గురి చేస్తే నేను పెద్ద మనుషులు తీసుకొని పోయినా అదే శంషాబాద్కి సంబంధించిన పెద్ద మనుషులను తీసుకొని పోతే వాళ్ళని కూడా అదే విధంగా బెదిరిస్తూ ఉంది. అట్రాసిటీ కేసు పెట్టిస్తా, మీ అందరి మీద SC ST కేసు పెట్టిస్తా అని చెప్పి వాళ్ళ మీద మానవ హక్కుల సంఘంలో కూడా ఆమె కేసు వేయడం జరిగింది. నాకు ఇట్టిన విషయంపై నాకు న్యాయం చేయాలని చెప్పి నేను మానవ హక్కుల సంఘానికి ఆశ్రమించాను సార్. స్వప్న, మాది రాళ్ళగూడలో ఉంటాను నివాసము. నేను హాస్టల్కి పని కోసం వచ్చిన నెల తర్వాత హాస్టల్ లీజ్కి తీసుకుంటే నీకు డబ్బులు ఎక్కువ వస్తాయి అంటే నా తను డబ్బులు లేవా అంటే నేను లోన్ ఇప్పిస్తా అని చెప్పి నా తను 1,00,000 రూపాయలు తీసుకున్నది. కిలవతి 7 కొండలకి నాతో డబ్బులు కట్టించింది. 3 నెలల వరకు చూసిన. 3 నెలల తర్వాత అడిగిన, ఆంటీ డబ్బులు ఇవ్వలేదు, ఇంకా లోన్ డబ్బులు 5 లక్షలు ఇప్పిస్తాను, నాకు అప్పులు ఎక్కువైనాయి అని చెప్పి నేను గట్టి అడిగితే నన్ను మా ఆయనకి నా మీద లేనిపోని చెప్పి నా కొడుకుని మా ఆయన నన్ను ముగ్గురు విడగొట్టింది. మా ఆయన ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు. నా క్యారెక్టర్ మంచిగా నా మీద దొంగతనం కేసు, ఇంకోటి మా చెల్లెని చంపిందని చెప్పి అందరికీ చెప్పింది. శంషాబాద్లో నన్ను తలెత్తుకోకుండా వేసింది. నేను దానికోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు కూడా నన్ను పట్టించుకోలేరు. 3 సార్లు వెళ్ళిన పోలీస్ స్టేషన్, 3 సార్లు నాకు ఏది తీసుకోలేరు, పట్టించుకోలేరు. మా ఆయన మీద కేసు ఇస్తే కూడా దాన్ని కూడా పట్టించుకోలేరు. దాని తర్వాత నేను 8 నెలలు అయింది. మైబ్నాల ఆయన మీద కూడా కేసు వేసిన. దానికి రమ్మన్నా కూడా ఈమె రాలేదు. మైబ్నాల్ పోలీస్ స్టేషన్ కూడా పద్మావతి రాలేదు. వాళ్ళ కొడుకు ఇంకో వేరే ఆయన నన్ను కాల్లో తీసుకొచ్చి ఇంట్లో కొట్టినందుకు కూడా పోలీస్ స్టేషన్కి పోయినా ఆయన కేసు తీసుకోలేరు.
ఆ నుంచి నేను తప్పించుకొని మైబ్నార్ వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు వాళ్ళోళ్ళు మొత్తము, వాళ్ళ మర్దులు వాళ్ళు ఫోన్ చేసి నువ్వు మాకు 8 తులాల బంగారము 5 లక్షలు ఇవ్వకపోతే నేను ఏం చేయాలనో అది చేస్తాము, నీ కొడుకుని ఏం చేయాలనో అది చేస్తామని బెదిరిస్తున్నారు. నా కొడుకు తప్ప ఎవరు ఆధారం లేదు, నా సంసారం ఖరాబ్ చేసింది, నా కొడుకునే నాకు ప్రాణహాని ఉంది. ఇక ఆ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన, వరద ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన కేసీఆర్. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్, బోనాల పండుగకు చాలా గొప్ప చరిత్ర ఉందన్న తమిళసై సౌందర్యరాజన్. సమీకృత వ్యవసాయమే రైతులకు లాభసాటిగా ఉంటుంది, వెల్లడించిన మంత్రి జగదీష్ రెడ్డి. కుత్బుల్లాపూర్ మైసమ్మ గూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఎంసెట్ పరీక్ష, అన్ని వసతులు ఏర్పాటు చేసిన కళాశాల నిర్వాహకులు. రాజధాని కోసం మందల్లో శిబిరం వద్ద దీక్ష చేస్తున్న అమరావతి రైతులు ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చిన మాజీ సీఎం చంద్రబాబు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MRG న్యూస్. నమస్తే.